ఈరోజు మా ఆఫీస్లో నా డే ఎలా ఉంటుంది అనేది, అసలు ఇన్ఫోసిస్ గేట్ నుంచి ముందుకు నడవడానికి మేము ఎన్ని కష్టాలు పడతాం అనేది చూపిస్తాం. మనం కొన్నిసార్లు ఇట్లా ఒక ప్లేస్కి రీచ్ అవ్వాలంటే కొండలు ఎక్కాలి, గుట్టలు ఎక్కాలి, రివర్స్ దాటినా అన్నట్టు చాలా ఉంటుంది కదా. అట్లనే ఉండిద్ది మా ఆఫీస్లో నడవడం కూడా. ఈవెన్ అటెండెన్స్ పడడానికి అంటే స్వైప్ చేయడానికి కూడా ఒక 2 కిలోమీటర్స్ 2.5 కిలోమీటర్స్ దాకా నడవాలి. ఇప్పుడు అది ఇంకా ఇంక్రీజ్ చేశారు ఏదో వర్క్ జరగడం వల్ల. ఇప్పుడు మీరు చూస్తుందంట ఒక చిన్న బిట్స్ నేను క్యాప్చర్ చేసింది. ఇంత నడుస్తూ వెళ్తూ ఉంటే ఇంకా లాగిన్ అయ్యే ప్లేస్ వస్తుంది. ఒక్కొక్క ప్లేస్ రీచ్ అవుతూ ఉంటే లైక్ ఇంకొచ్చేసినాం, ఇంకా కొంచెం నడిస్తే చాలు అన్న ఫీలింగ్ తోటి నడుస్తుంటాము. ఈ నడిచే వేలో నాకు ఒకటి కలర్ఫుల్ గా కనిపించింది. ఏంటా అని దగ్గరికి వెళ్ళి చూసాను. కిడ్స్ ఆడుకోవడానికి ప్లే ఏరియా. మాకు కూడా ఇలాంటి కలర్ఫుల్ ప్లే ఏరియా ఉంటే బాగుంటది అనిపిస్తుంది చూసిన తర్వాత, అంత కాంప్లెక్స్ గేమ్స్ కాకుండా. ఇది మా స్వైపింగ్ ఎంట్రన్స్. వచ్చాము, చూస్తే ఎంత మంది జనాలు ఉన్నారో. అసలు లోపలికి వెళ్ళడానికి ఇంతమందిని క్రౌడ్ని చూడడం నేను ఇదే ఫస్ట్ టైం. సమ్హావ్ ఈజీగానే వెళ్ళిపోయాము. 9:27 అయింది వెళ్ళేలోపు. ఇదొక టాస్క్ అయితే ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత చాలా బిల్డింగ్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ 22 ఉంటాయి. వాటికి వెళ్ళడానికి కూడా ఒక టాస్కే. సో మేమేం చేస్తామంటే ఇట్లా స్టార్టింగ్లో 7th బిల్డింగ్ అని ఉండిద్ది, ఇంకా అందులోనే కూర్చుంటాం. ఇక్కడ ఫ్లవర్స్ అవి చాలా బాగున్నాయని చెప్పేసి క్యాప్చర్ చేస్తున్నా, ఏదో సినిమాటిక్ షాట్ లాగా ట్రై చేశాను. అట్లా నడుచుకుంటూ వెళ్తున్నా. ఇంకా నేనైతే ఇంకా ఎక్కువ నడవలేను, అందుకనే ఫస్ట్ కనిపించే బిల్డింగ్లోనే కూర్చుంటున్నా. ఇంతసేపు ఎండలో వానలో నడిచొస్తే ఈ ప్లేస్ రాంగులోనే ఒక హ్యాపీనెస్, మంచిగా వేసి చల్లగా వస్తుంటుంది. ఇంకట్లా ఇక్కడ కూడా స్వైప్ చేసేసి నా ఫ్లోర్కి వెళ్ళి నేను కూర్చున్నా. యాక్చువల్గా నేను కూర్చునే క్యాబిన్లో ఇంకా 2 ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతో కలిసి కూర్చునేదాన్ని. బట్ ఈరోజు ఇంకా వాళ్ళు రాలేదు, ఇంకా ఒక్కదాన్నే కూర్చున్నా. అంటే వేరే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కానీ ఈ ఫ్లోర్లో వీళ్ళతో కూర్చుంటా నేను. క్యాబిన్ మొత్తం ఎంటీగా ఉందని చెప్పేసి ఒక రౌండ్ చూపిస్తున్నా మీకు. సమ్ టైమ్స్ ఒక్కదాన్ని కూర్చోవాలనిపిస్తుంది, సమ్ టైమ్స్ ఏమో ఫ్రెండ్స్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. చూడండి ఎట్లుండిద్దో నా ప్లేస్ నుంచి వ్యూ. ఇందాక మనం నడుచుకుంటూ వచ్చిన ప్లేస్ ఈ ప్లేస్ నుంచి కనిపిస్తుంది అన్నట్టు. అది ఇంకా లాగిన్ అయ్యి వర్క్ స్టార్ట్ చేసి వర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వేరే బిల్డింగ్ లో ఉన్న ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్ళేసి లంచ్ వాళ్ళతోనే చేసా, ఇంకా వాళ్ళతోనే కూర్చున్నాను. సెకండ్ హాఫ్ ఇంకా ఈవినింగ్ అందరం కలిసి స్నాక్స్ తినడానికి వెళ్ళాము. మా ఫ్రెండ్స్ వాళ్ళు టీ తీసుకుంటే నేను సమోసా తీసుకుందామని వచ్చాను. వీడియో తీస్తుంటే ఆంటీ వాళ్ళు సిగ్గుపడుతున్నారు, జిడ్డుగున్నాము అని చెప్తున్నారు నవ్వుకుంటూ. ఇంకా అలా సమోసాస్ తీసుకొని వచ్చాను. వచ్చి మంచిగా చల్ల గాలి వస్తున్న ప్లేస్లో కూర్చున్నాం. సింపుల్గా టీ సమోసా తీసుకొని కూర్చున్నాము. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, ఇవేమో బ్యాక్ సైడ్ బిల్డింగ్స్, అది కనిపించేది అటు సైడు అది ఈసీసీ. ఇక్కడ గాలి మంచిగా వస్తుందని చెప్పేసి వీడియో తీశాను. ఇప్పటికి వచ్చినది మా ఫ్రెండ్స్. క్లైమేట్ బాగుందని చెప్పేసి ఇంకా వీడియో రికార్డ్ చేస్తున్నాను. చల్లటి గాలి వస్తుంది, మంచిగా కూర్చొని హాట్ చాయ్ సమోసా తినేసి ఇంకా మళ్ళీ క్యాబిన్స్కి రిటర్న్ అయిపోయాము. ఇంకప్పుడే ఇంటికి వెళ్ళే టైం అయిపోయింది. ఇంకా పైనకి వెళ్ళేసి బ్యాగ్స్ అంతా ప్యాక్ చేసుకొని మళ్ళీ రిటర్న్ రావడమే. పైనకి వెళ్ళాలంటే ఈ స్వైపింగ్ తప్పదు. మళ్ళీ స్వైప్ చేసి లిఫ్ట్ కోసం వెయిట్ చేసే లోపు ఇది ఖచ్చితంగా మ్యాండేటరీ, మనం కనిపించే అద్దాల్లో మనల్ని మనం చూసుకోవడం. ఈ రోజుకి ఇంకా బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని రిటర్న్ వెళ్ళిపోయాం. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి.